కొంతకాలానికి యవ్వనవతి అయిన తన చెల్లెలు శూర్పణఖను కాలకేయ వంశంలో జన్మించి మహాపరాక్రమంతో విలసిల్లే విద్యుజ్జిహ్వుణ్ణి అనేవాడికిచ్చి పెళ్లి చేశాడు. మయుడి కూతురైన మండోదరిని తాను పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా మయుడు శక్తి అనే ఆయుధాన్ని అల్లుడికిచ్చాడు. వజ్రజ్వాల అనే అమ్మాయిని కుంభకర్ణుడు, సరమ అనే గంధర్వ వనితను విభీషణుడు ఉద్వాహమైనారు. అన్నదమ్ములు ముగ్గురు భార్యలతో హాయిగా కాలం గడుపుచుండగా మండోదరి శౌర్యవంతుడైన ఒక కొడుకును కన్నది. పుడుతూనే అతడు మేఘంలాగా గర్జించాడు. అందువల్ల అతనికి మేఘనాథుడనే పేరు పెట్టారు. ఇతడే తర్వాత ఇంద్రుణ్ణి ఓడించి ఇంద్రజిత్తు అనే పేరుతో ప్రఖ్యాతి వహించాడు. తన బలం, శక్తి సామర్థ్యాలు చూసుకొని రావణుడు హింసా కార్యక్రమాల్లో మునిగిపోయాడు. మునుల్ని, దేవతల్ని, ఇతర దేవజాతుల్ని నానా బాధలకు గురి చేశాడు. ఈ క్రూర కృత్యాల్ని విన్న కుబేరుడు ఒక దూతను పిలిచి తమ్ముడి వద్దకు పంపి సక్రమ మార్గంలో ప్రవర్తించవలసిందిగా హితోక్తులు చెప్పించాడు. ఆ పలుకులన్నీ రావణుడికి ములుకులుగా తోచాయి. అతడు మండిపడ్డాడు. చురకత్తి తీసి దూతను నరికి కుబేరుని మీద దండయాత్ర చేశాడు. యక్ష రాక్షసుల మధ్య భయంకరమైన యుద్ధం ప్రజ్వరిల్లింది. రావణుడు తన మాయా ప్రభావంతో అనేక రూపాలుగా కనిపిస్తూ కుబేరుణ్ణి ముప్పతిప్పలు పెట్టి గదతో అతడి తల పగిలేటట్లు కొట్టాడు. కుబేరుడు ఓడిపోయాడు. అతని పుష్పక విమానాన్ని తన వశం చేసుకొని పట్టరాని ఆనందంతో గగన విహారం చేశాడు రావణుడు. ఆ విమానం కైలాస పర్వతం పైన ఆకాశ మార్గంలో వెళుతూ ఆకస్మికంగా ఆగిపోయింది. ఆశ్చర్యచకితుడైనాడు రావణుడు. అక్కడికి నందీశ్వరుడు వచ్చి, ఈ కొండ మీద పార్వతీ పరమేశ్వరులు వినోద క్రీడల్లో ఉన్నారు కాబట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపో అని హెచ్చరించాడు. ఎవడురా శివుడు అంటూ విమానం దిగి వచ్చి నందిని దుర్భాషలాడి కోతి ముఖం కలవాడని ఎగతాళి చేశాడు. అప్పుడు నంది కుపితుడై, ఓరి, నా వంటి రూప బల తేజో విరాజితమైన వానరులే నిన్ను నీ వంశాన్ని సర్వనాశనం చేస్తారు అని శపించాడు. రావణుడు నందీశ్వరుని కోపాన్ని లెక్క చేయకుండా, నా విమానం ఆగిపోవటానికి కారణం ఈ పర్వతం కాబట్టి దీన్ని పెకిలించి వేస్తాను అంటూ కొండని కుదిపేశాడు. ఆ కుదుపుతో భూతగణాలు అదిరిపడ్డాయి. పార్వతి భయంతో భర్తను కౌగిలించుకుంది. పరిస్థితిని గమనించిన శంకరుడు తన కాలి బొటనవేలితో పర్వతాన్ని కిందకి నొక్కాడు. రాక్షసుని చేతులు కొండ కింద ఇరుక్కుపోయాయి. బాధతో పెద్ద పెట్టున ఒక ఆర్తనాదం అతని నోటి నుండి వెలువడింది.